The This SCM conference tools will you have now used. be recorded. అప్పుడు ఏం చెప్తారు? వాట్ ఆర్ ద SCM tools that you have used? SCM అంటే VCS అంటే ఆ రెండు ఏదైనా ఏదో ఒకటి చెప్పినా పర్లేదు. కోడ్ రిపాజిటరీ అంటే బేసిక్గా మీ కోడ్ ఎక్కడ సేవ్ చేసుకునే వాళ్ళు అని అడుగుతారు. దానికి ఏం చెప్తారు? సో మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్లో మీరు స్టార్ట్ చేసేటప్పుడు క్లియర్గా చెప్పండి, ల్యాండింగ్ కరెక్ట్గా ఉండాలి. వీ యూజ్ అజూర్ రిపోస్ టు సేవ్ అవర్ కోడ్. అజూర్ రిపోస్ యూజ్ చేసాం అని చెప్పండి. సో మీరు కోడ్ సేవ్ చేసింది మొత్తం అజూర్ రిపోస్లో. అదర్ దాన్ అజూర్ రిపోస్ హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ ఎనీ అదర్ టూల్స్ అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు? గిట్ గిట్ బ్యాష్ గిట్ హబ్ యూజ్ చేశారు కదా, సో ఆ గిట్ హబ్ యూజ్ చేశా అని చెప్పొచ్చు. ఎనీ రెండు తెలిస్తే చాలు, మిగతా అంతా ఒకటే, ఆప్షన్స్ తేడా ఉంటాయి అంతే. ఎక్కడికి వెళ్ళినా ఇదే గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ పుష్ అన్నీ ఇవే ఉంటాయి. ఓకే, సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి అవి? డిస్ట్రిబ్యూటెడ్, సెంట్రలైజ్డ్. సెంట్రలైజ్డ్ అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక ఏసీ తీసుకోండి, సెంట్రలైజ్డ్ ఏసీ, అది పోతే మిగతా వాటన్నిటికీ రూమ్కి ఏసీ రాదు. సో అలాగే డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది అండ్ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. సెంట్రలైజ్డ్కి ఒక టూల్ పేరు చెప్పండి, డిస్ట్రిబ్యూటెడ్కి ఇంకొక టూల్ పేరు చెప్పండి. డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏమేమి వస్తాయి? గిట్. అది సెంట్రలైజ్డ్ అయితే ఎస్విఎన్ అంటే సబ్వర్షన్. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పిఆర్ అంటే? వాట్ ఈస్ పిఆర్ అంటే? వై డు వి యూజ్ పిఆర్? వన్ బ్రాంచ్ టు ద అనదర్ బ్రాంచ్. బట్ ఇలా వన్ బ్రాంచ్ నుంచి అనదర్ బ్రాంచ్ అని డైరెక్ట్గా చెప్పకుండా మనకు రియల్ టైం తెలుసు అన్నట్లు మేనేజ్ చేయాలి. ఎలా తెలుసు అన్నట్లు ఎలా మేనేజ్ చేస్తాం? ఫ్యూచర్ బ్రాంచ్లో నుంచి తీసుకెళ్ళి కోడ్ని మెయిన్ బ్రాంచ్లోకి వేస్తాం. మెయిన్ బ్రాంచ్లోనే రాసుకోవచ్చు కదా కోడ్ అంటే ఏం చెప్తారు? మెయిన్ బ్రాంచ్లో సెక్యూరిటీ ఉంటుంది, అంటే మీ పైప్ లైన్స్ కానివ్వండి ఏదైనా కానీ ఎలా ఉంటుందంటే మెయిన్ బ్రాంచ్లో ఒక చిన్న డాట్ యాడ్ చేసినా కూడా దానికి సంబంధించిన పైప్ లైన్స్ అన్ని రన్ అయిపోతాయి. అందుకని డైరెక్ట్గా ఎప్పుడు మెయిన్ బ్రాంచ్లో పెట్టారు, డైరెక్ట్ మెయిన్ బ్రాంచ్కి ఎవరు కోడ్ పుష్ చేయరు. ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటారు, క్రియేట్ చేసుకుని చేంజెస్ అన్ని వర్క్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మెయిన్ బ్రాంచ్లో కలుపుతారు. ఓకే, అండ్ దెన్ రీసెంట్గా పుషెస్ ఎవరు చేశారని ఎలా కనుక్కుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు కమిట్ ఐడీస్ కావాలి, కమిట్ ఐడీస్ని ఎలా తెలుసుకోవాలి నేను? క్లోనా? క్లోన్ కాదు, కమిట్ ఐడీస్ తెలుసుకోవాలి. క్లోన్ ఎందుకంటే ఫస్ట్ టైం మీరు ఆ రిపాజిటరీ సెటప్ని లోకల్లోకి తెచ్చుకునేటప్పుడు క్లోన్. సెకండ్ టైం అక్కడ చేంజెస్ ఎవరో చేశారు రిమోట్ సర్వర్లో, మీ లోకల్లో ఆ చేంజెస్ లేవు. అక్కడ ఎవరో, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, ఫస్ట్ రిపాజిటరీ ఇచ్చినప్పుడు అక్కడ ఏం ఫైల్స్ లేవు, నేను క్లోన్ చేసుకున్నాను. మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడి నుంచి అక్కడికి పంపించే లోపలికి వేరే పర్సన్ ఏం చేశాడు, అక్కడ ఆల్రెడీ యాడ్ చేశాడు. ఆ చేంజెస్ యాడ్ చేసి అతను యాడ్ చేసి నేను నా దాంట్లో ఉన్నాయా? లేవు. మరి ఆ చేంజెస్ని ఎలా తెచ్చుకోవాలి? గిట్ పుల్ అనే కమాండ్ యూస్ చేస్తాను. చేంజెస్ తెలుసుకుంటే చాలు, బట్ నాకు పుల్ చేయాల్సిన అవసరం లేదనుకుంటే ఫెచ్. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ గిట్ కమాండ్స్. ఇవి బేసిక్ గిట్ కమాండ్స్, ఇవి తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు రియల్ టైంలో కూర్చొని మీరైతే కోడ్ రాయరు, బట్ ఒక పవర్ షెల్ స్క్రిప్టింగ్ ఏదన్నా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు ఒక పవర్ షెల్ స్క్రిప్ట్ ఫైల్ రాయాలి, రాసిన దాన్ని రిపాజిటరీలో పెట్టమంటారు, అప్పుడు యాడ్, కమిట్, పుష్ ఇవి చేయాలి కదా. సో యూ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో నిన్న విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకున్నారు, కమ్యూనిటీ ఎడిషన్ చేయలేదా? విజువల్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకోండి, విజువల్ స్టూడియో అండ్ విజువల్ స్టూడియో కోడ్. ఎందుకంటే ఫ్యూచర్లో అవి చాలా హెల్ప్ఫుల్, రియల్ టైంలో కూడా అయ్యే వాడతారు మీరు. ఓకే, సో నిన్న కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం అంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి డైరెక్ట్గా మెర్జ్ చేయాలంటే పిఆర్ రైస్ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు నేను పని చేసిన దాన్ని తీసుకెళ్ళి పిఆర్ రైస్ చేసి మెర్జ్ చేశాను. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు అలా పిఆర్ రైస్ చేసేసి మెర్జ్ చేసేసుకుంటే అది యాక్సెప్టెడా?
సో అందుకని ఏం చేస్తానంటే కొన్ని పాలసీస్ పెట్టాలి. ఎవరైనా కానీ ఫ్యూచర్ బ్రాంచ్లో నుండి లేకపోతే పిఆర్ రైస్ చేసినప్పుడు తీసుకెళ్ళి మెయిన్ బ్రాంచ్లో కలిపేటప్పుడు ఏం చేయాలంటే మధ్యలో కొంతమంది అప్రూవర్స్ కావాలి. వాళ్ళు అప్రూవ్ చేసినప్పుడు మాత్రమే అదేమవుతుందంటే తీసుకెళ్ళి ఆ కోడ్ని మిక్స్ చేస్తారు. ఓకే, ఇది ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు అనుకుంటున్నారు ఇట్లా? అదే డెవలపర్ వాడికి తెలియదా ఎందుకు చేస్తాడో? సెక్యూరిటీ పర్పస్. సో ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు పిఆర్ రైస్ చేసి నాకు అప్రూవ్ వస్తుంది. ఆ అప్రూవ్ చూసిన తర్వాత నేను అప్రూవ్ పడతాను. ఆ అప్రూవ్లో నేను చూడొచ్చు ఏం చేంజెస్ చేశాడు అసలు. చిన్న డాట్ పెట్టడం, స్పేస్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా నేను కనుక్కోవచ్చు. ఏంటంటే డైలీ పిఆర్లు రైస్ చేస్తూ ఉంటారు. అసలు ఇది ఏం కోడ్ చేస్తున్నాడో తెలియదు. సో పిఆర్ రైస్ చేసినప్పుడు నేను మధ్యలో అప్రూవర్గా ఉన్నాను అనుకో, నాకు తెలుస్తుంది కదా ఇతను పిఆర్ రైస్ చేసాడు, సో హీఈస్ వర్కింగ్ ఆన్ సంథింగ్ అనేది నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు పిఆర్ అప్రూవ్ చేసే వాళ్ళు ఎవరుంటారంటే మోస్ట్లీ మీ టీమ్ లీడర్స్, మేనేజర్స్, వీళ్ళు మాత్రమే ఉంటారు పిఆర్ రైస్ చేయడానికి. ఎందుకంటే మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళి కోడ్ కలుస్తుంది కదా. సో అందుకోసమని మధ్యలో అప్రూవర్స్ని పెడతారు. ఓకే, ఇది అజూర్ డెవాప్స్ ల్యాండింగ్ పేజ్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ ఉంటాయి. ప్రాజెక్ట్స్లోకి వెళ్తే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్ సెట్టింగ్ అంటే ఇప్పుడు ఒక హెచ్సిఎల్ తీసుకోండి. హెచ్సిఎల్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్, ఇట్ డీల్స్ విత్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇప్పుడు నేను తీసుకున్న ఇక్కడ ఈ పర్టికులర్ ఇది ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్లో నేను కావాలంటే ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఒక ప్రాజెక్ట్కి మాత్రమే నేను సెట్టింగ్స్ చేయాలంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. అదే ఆర్గనైజేషన్ లెవెల్లో చేస్తే అన్ని ప్రాజెక్ట్స్ సేమ్ సెట్టింగ్స్ అప్లై అవుతాయి కదా. ఓకే, సో ఇప్పుడు ఇదే ఆర్గనైజేషన్ సెట్టింగ్స్లో నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా రిపాజిటరీస్ క్రియేట్ చేసేటప్పుడు నాకు డిఫాల్ట్ బ్రాంచ్ ఏమొస్తుంది? మెయిన్ బ్రాంచ్. నాకు బ్రాంచ్ డిఫాల్ట్ బ్రాంచ్ మెయిన్ ఉండకూడదు, మాస్టర్ అని రావాలి. సో హౌ? గో టు ఆర్గనైజేషన్ సెట్టింగ్స్. ప్రతి ప్రాజెక్ట్ ఇప్పుడు రిపాజిటరీ అంటే అన్ని ప్రాజెక్ట్స్ కలిపి ఒకటే రిపాజిటరీ ఉండదు. ఈచ్ ప్రాజెక్ట్కి ఈచ్ రిపాజిటరీ అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఐఆర్సిటీసీ తీసుకున్నాను, అదొక ప్రాజెక్ట్. రెడ్ బస్ తీసుకున్నాను, అదొక ప్రాజెక్ట్. సో ప్రతి దానికి ప్రతి రిపాజిటరీస్ ఉంటాయి. ఓకే ఓకే, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఐ వాంట్ టు మేక్ చేంజెస్ ఓన్లీ ఫర్ మై రిపాజిటరీ. అంటే రిపాజిటరీ క్రియేట్ చేసుకున్నప్పుడు డిఫాల్ట్ బ్రాంచ్ ఏమొస్తుంది అంటే మెయిన్ వస్తుంది. నాకు మెయిన్ వద్దు, మాస్టర్ కావాలి అని. అది ఎలా? ఇక్కడ చూసినట్లయితే జనరల్ సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్, పైప్లైన్ సెట్టింగ్స్, రిపోజ్. ఇప్పుడు నేను చేయాలనుకున్న సెట్టింగ్ దీనికి రిపోజిటరీ. సో జస్ట్ కమ్ టు రిపోజిటరీస్. డిఫాల్ట్ బ్రాంచ్ నేమ్ ఫర్ న్యూ రిపోజిటరీస్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు, ఇది కూడా అడుగుతారు. సో దీన్ని జస్ట్ ఆన్ చేసి మెయిన్ అని కాకుండా నాకు మాస్టర్ అని రావాలని పెట్టండి. నెక్స్ట్ టైం ఒక రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు మీకు మాస్టర్ అని వస్తుంది డైరెక్ట్గా. ఓకే, ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ఎందుకంటే ఇలాంటివన్నీ ఎవరు ప్రిపేర్ చేయరు, ఇంటర్వ్యూస్లో ర్యాండమ్గా అడుగుతారు. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్లో ఇప్పుడు దాకా నేను డిస్కస్ చేస్తున్న మీకు ఓన్లీ రిపాజిటరీస్ మాత్రమే. ఆ రిపాజిటరీస్లో మెయిన్ సెట్టింగ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఓన్లీ 2. గ్రాఫ్ ఆర్ ఇమేజెస్ అంటే ఒక ఇమేజ్ వచ్చే విధంగా. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ వస్తుంది పి అని. ఓకే, అండ్ డిఫాల్ట్ బ్రాంచ్ ఏంటి? మెయిన్ కాకుండా ఇప్పుడు నేను మాస్టర్ పెట్టాను. సో లెట్స్ సి, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఎ ప్రాజెక్ట్ అండ్ ద ప్రాజెక్ట్ నేమ్ ఈస్ కీప్ ఇట్ యాస్ విజిబిలిటీ పబ్లిక్ అండ్ జస్ట్ క్రియేట్. జస్ట్ డిఫాల్ట్స్ తోటి వెళ్ళండి, తర్వాత కావాలంటే దాంట్లో ఆప్షన్స్ వెతకచ్చు. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, రెడ్ బస్ అనేది. ఈ రెడ్ బస్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో రిపాజిటరీస్, ఎస్ ఐఎమ్ ఇన్సైడ్ ద ప్రాజెక్ట్ రెడ్ బస్. ఎలా చెప్తున్నారు దాంట్లో ఉన్నారని? ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని వస్తుంది అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఉన్నారని నేను అర్థం. ఓకే, గో టు రిపోజ్ అండ్ ఇనిషియలైజ్ ద బ్రాంచ్. మాస్టర్ మాస్టర్ అనే బ్రాంచ్ వస్తుంది. ఎర్లియర్ అయితే మెయిన్ అని వచ్చేది. ఓకే, సో ఇలా ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేస్తారు. ఒక ఆర్గనైజేషన్ కింద ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. ఆర్గనైజేషన్స్ మరి ఎన్ని ఉండొచ్చు? ఇది ఎతకండి కొంచెం గూగుల్లో. ఒక అకౌంట్కి ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉండొచ్చో వెతకండి, అండ్ ఒక ఆర్గనైజేషన్ కింద ఎన్ని ప్రాజెక్ట్స్ ఉండొచ్చో వెతకండి.
ఇది కూడా ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ అడుగుతున్నారు, హౌ మెనీ నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం ఆర్గనైజేషన్స్ దట్ ఐ కెన్ క్రియేట్ అంటారు. సో వెతికి చూడండి కొంచెం ఇన్ఫర్మేషన్, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఎత్తుకోమని, ఒకటి ఎదుగుతున్నప్పుడు 4 తెలుస్తుంది. సో వెతకండి కొంచెం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ రెడ్ బస్ ప్రాజెక్ట్ ఉంది. టేక్ దిస్ ప్రాజెక్ట్, వీ ఆల్రెడీ హ్యావ్ దిస్ ప్రాజెక్ట్ రైట్. ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ రిపోస్ట్లో కోడ్ ఉందా? యా, ఒకటి ఏదో ఉంది, readme.md అని ఒక ఫైల్ ఉంది. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు నేను ఫ్యూచర్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. ఫ్యూచర్ బ్రాంచ్ నుంచి మెయిన్ బ్రాంచ్కి పిఆర్ రైజ్ చేస్తాను. మధ్యలో కావాల్సింది ఏమని చెప్పాను, అప్రూవర్స్. దాన్ని ఏమంటానంటే ఫస్ట్ గో టు ప్రాజెక్ట్ సెట్టింగ్స్. అసలు ఆ సెట్టింగ్ నేను ఎక్కడ ఎనేబుల్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి యూజర్స్. సో ఫస్ట్ సీ దిస్ ఓవర్వ్యూ. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి మాత్రమే మీరు జనరల్ సెట్టింగ్స్ చేద్దాం అనుకుంటున్నారు. ఎస్. విజిబిలిటీ ఎలా ఉండాలి, పబ్లికా ప్రైవేటా, అండ్ హూ ఈస్ ద ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్. ఈ అకౌంట్ ఎవరిదైతే ఉందో వాళ్ళని అడ్మినిస్ట్రేటర్గా చూపిస్తుంది. అతనికి ఏమేమి యాక్సెస్ ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో బోర్డ్స్, రిపోస్, పైప్ లైన్స్, టెస్ట్ ప్లాన్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్, వీటన్నిటికీ యాక్సెస్ ఉంది అతనికి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో. ఓకే, ఇతను అడ్మినిస్ట్రేటర్ కాబట్టి అన్నిటికీ యాక్సెస్ ఉంది. ఇన్ కేస్ ఇది తీసేయండి, ఆ పర్టికులర్ యూజర్కి బోర్డ్స్ అనేది ఉండదు యాక్సెస్. ఓకే, ప్రాజెక్ట్ లెవెల్లో మీరు ఏం చేస్తున్నారు, పర్టికులర్ యూజర్కి కావాలంటే తీసేయచ్చు. సో దట్స్ ఇక్కడ బోర్డ్స్ ఉందా, ఎర్లియర్ ఉండేది, ఇప్పుడు లేదు కదా. ఓకే, ఇదే బోర్డ్స్ని మళ్ళీ ఎనేబుల్ చేయాలి అంటే సి గో టు ప్రాజెక్ట్స్ అండ్ దెన్ దీన్ని ఎనేబుల్ చేయండి, దానికి మళ్ళీ యాక్సెస్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను అంటే, ఒక టీంలో టెస్టర్స్ ఉంటారు, డెవాప్స్ ఇంజనీర్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు. డెవలపర్స్కి పైప్ లైన్స్ అండ్ రిపోస్తో మాత్రమే పని ఉంది. ఈ పైన బోర్డ్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్, టెస్ట్ ప్లాన్స్ తోటి అవసరం లేదు. సో ఎలా యాక్సెస్ తీసేస్తారు అతనికి అంటే దిస్ ఈస్ ద వే. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు చెప్పాను అది. మిగిలిన వాళ్ళకే నేను ఒకటి తీసేసాను, మీరు కావాలంటే మిగతా తీసేయండి. సరే, ఇప్పుడు ఫస్ట్ నేను అదే, ఇప్పుడు టెస్టర్ ఉన్నాడు, టెస్టర్కి కోడ్ గురించి అవసరం, తనకి ఎంతసేపటికి టెస్టింగ్ ప్లాన్సే కావాలి, పైప్ లైన్స్ అవసరమా అన్నా. ఇప్పుడు ఒక టెస్టర్ని తీసుకుంటే టెస్టర్కి ఓన్లీ టెస్ట్ ప్లాన్స్ మాత్రమే, ఈ పర్టికులర్ టెస్ట్ ప్లాన్స్ మాత్రమే యాక్సెస్ ఇవ్వండి, ఇంకేదొద్దు. ఇది ఎందుకు చెప్తున్నానంటే రియల్ టైంలో మీకు వచ్చే రిక్వెస్ట్లు ఇలాగే ఉంటాయి. ఓకే, ఒక పర్టికులర్ ప్రాజెక్ట్లో ఈ పర్టికులర్ టెస్టర్కి టెస్ట్ ప్లాన్స్ అనేవి ఉండాలి, ఇంకా మిగతావి ఏమీ ఉండకూడదు. సో దోస్ ఆర్ జనరల్ సెట్టింగ్స్. ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ లెవెల్లో చేయాలంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్, లేదు ఆర్గనైజేషన్ లెవెల్లో చేయాలంటే ఆర్గనైజేషన్ సెట్టింగ్స్. నా నెక్స్ట్ టీమ్స్ అని. ఇప్పుడు నేను హెచ్సిఎల్లో పనిచేస్తున్నాను అనుకో. ఇదే హెచ్సిఎల్లో పనిచేసినప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఇచ్చారు నాకు, కొత్తది ఇచ్చారు. ఈ వెంకటేశ్వరరావు అనేది ఆర్గనైజేషన్ కొత్తగా ఇచ్చారు. నాతో పాటు ఒక 50 మంది డెవాప్స్ ఇంజనీర్లను తీసుకున్నారు. వీళ్ళందరికీ యాక్సెస్ ఇవ్వాలి నేను ఎలా? యా, సో ఫస్ట్ ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ యూజర్స్ ఉంటారు. సో యూ నీడ్ టు యాడ్ దోస్ యూజర్స్ టు ద ఆర్గనైజేషన్ ఫస్ట్ ఆర్గనైజేషన్లోకి వాళ్ళని యాడ్ చేస్తే దాని తర్వాత లోపల ఉండే ప్రాజెక్ట్స్కి మీరు యాక్సెస్ ఇవ్వచ్చు. సో నౌ ఐ వాంట్ టు యాడ్ ఏ యూజర్. See, click on add a user. What kind of access level do you want to give him? So just go with the default. Basic stakeholder Visual Studio subscriber అని. జస్ట్ గో విజువల్ స్టూడియో సబ్స్క్రైబర్ ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ విజువల్ స్టూడియో సబ్స్క్రిప్షన్ ఉందనుకోండి. ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదా ఇక్కడ మీకు విజువల్ స్టూడియో. ఈ విజువల్ స్టూడియో ఉందనుకోండి, రియల్ టైంలో ఇలా కమ్యూనిటీ ఎడిషన్లో వాడతారా? ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వాడతారు. దానికి ఒక కీ వస్తుంది, ఆ కీని పర్చేస్ చేయాలి. వాళ్ళు పే చేసిన తర్వాత ఆ కీ వస్తుంది. ఆ కీకి మీ దగ్గర ఉందనుకోండి, మీకు అజూర్ డెవాప్స్ అకౌంట్ ఫ్రీ. ఓకే, ఇప్పుడు 10 మంది డెవలపర్స్ ఉన్నారు, 10 మంది విజువల్ స్టూడియో వాడాల్సిందేగా. ఒకటే కీ 10 మందికి వాడచ్చు.
సో బేసిక్గా ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ కీ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరికీ ఇది ఫ్రీ. విజువల్ స్టూడియో సబ్స్క్రిప్షన్ మీ దగ్గర ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ యూస్ చేసి మీరు అజూర్ డెవాప్స్ ఫ్రీగా వాడుకోవచ్చు. ఓకే, అండ్ లెట్స్ బేసిక్ లెవెల్ ఏంటి, స్టేక్ హోల్డర్ ఏంటంటే నేను నెక్స్ట్ చెప్తాను. జస్ట్ గో విత్ ద డిఫాల్ట్ బేసిక్. ఏ ప్రాజెక్ట్ యాక్సెస్ ఇవ్వాలి? ఐ వాంట్ టు గివ్ హిమ్ ఓన్లీ టు రెడ్ బస్. యూజర్ నేమ్ ఏంటి అసలు? సో లెట్స్ మేక్ సంథింగ్ లైక్ మీది ఎవరైనా ఒక ఈమెయిల్ ఐడి చెప్పండి. CNDHOSH okay. 60@gmail.com. See, add this user. Okay, and simply click on add. One running task. ఇప్పుడు నీ ఈమెయిల్కి ఏం వెళ్తుందంటే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఏమని వస్తుందంటే దిస్ పర్టిక్యులర్ యూ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు అజూర్ డెవాప్స్ ఆర్గనైజేషన్ అని. సో నువ్వు సైన్ అప్ అయిపోతే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ నీకు కనపడుతుంది. ఓకే, సో రియల్ టైంలో ఎలా ఉంటుంది? ఓకే, లెట్ మీ ట్రై టు. మీరు అందరూ ఒక హెచ్సిఎల్లో పనిచేస్తున్నారు. హెచ్సిఎల్లో పనిచేసేటప్పుడు మీ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక చోట స్టోర్ చేయాలి. ఎక్సెల్లో స్టోర్ చేసుకుంటారా? అంటే నేను ఎలా అంటున్నానంటే మల్టిపుల్ టైమ్స్ మీకు యాక్సెస్ ఇవ్వాలి, చాలా చోట్ల ఇవ్వాలి. ఇప్పుడు నా దగ్గర 10 డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఆ 10 డిఫరెంట్ టూల్స్కి నేను ఒక్కొక్కరికి యాక్సెస్ ఇవ్వాలంటే అవుతుందా? సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఒక యాక్టివ్ డైరెక్టరీ తీసుకుంటాను. యాక్టివ్ డైరెక్టరీ ఏంటి? విచ్ ఈస్ నథింగ్ బట్ వేర్ యూ కెన్ స్టోర్ యువర్ యూజర్ నేమ్స్, యూజర్ క్రెడెన్షియల్స్, రోల్స్. రోల్స్ అంటే సో లెట్స్ టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. నువ్వు డెవలపర్, నువ్వు మీ మేనేజర్ కింద పనిచేస్తున్నావు. నువ్వు మీ మేనేజర్ శాలరీ చూడొచ్చా? చూడలేదు. నీ మేనేజర్ నీ శాలరీ చూడొచ్చా? అంటే ఏంటి? అక్కడ డిఫరెంట్ రోల్స్, మేనేజర్ రోల్ అండ్ డెవలపర్ రోల్. అంటే రోల్స్కి ఏముంటాయి? పర్మిషన్స్ ఉంటాయి. బేస్డ్ అపాన్ ద రోల్స్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ పర్మిషన్స్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో చేరినప్పుడు చాలా మంది ఉంటారు. వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ ఒక చోట స్టోర్ చేయాలి. డెవలపర్స్, టెస్టర్స్, ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు ఒక 50 మంది వచ్చారు కొత్తగా. ఈ 50 మందిని తీసుకెళ్ళి యాక్టివ్ డైరెక్టరీలో యాడ్ చేయమని అజూర్ యాక్టివ్ డైరెక్టరీ అంటారు. యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ లైక్ యూ కెన్ సెంట్రల్లీ మేనేజ్ ద డొమైన్ మేనేజ్మెంట్. బేసిక్గా యాక్టివ్ డైరెక్టరీలో ఏముంటుందంటే ఇట్ కంటైన్స్ ఆల్ ఆఫ్ యువర్ యూజర్ అండ్ యూజర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ విత్ దేర్ రోల్స్. ఇప్పుడు ప్రతిసారి మీరు వస్తున్నారు అనుకోండి, ప్రతిసారి వాడిని యాడ్ చేసుకున్న తర్వాత వాడికి రోల్స్ అసైన్ చేయడం, ప్రతిసారి మీరు అన్ని చేయలేదు. సో ప్రతిసారి ఏం చేస్తారంటే ఒకటేసారి యాక్టివ్ డైరెక్టరీలో యూజర్స్ మొత్తాన్ని యాడ్ చేస్తారు. యాడ్ చేసిన తర్వాత దానికి ఒక రోల్ పెట్టుకుంటారు, డెవలపర్ అని. ఈ డెవలపర్ అనే రోల్లో 50 మంది ఎవరైతే డెవలపర్స్ కావాలో 50 మందిని తీసుకొచ్చి రోల్ అసైన్ చేస్తారు. సో డెవలపర్ రోల్ అనేది 50 మందికి అసైన్ అయింది. సో వాళ్ళకి ఎంత రిలేటెడ్ పర్మిషన్స్ కావాలో అంత రిలేటెడ్ యాక్సెస్ మాత్రమే వస్తుంది, అన్ని యాక్సెస్లు రావు. సో యాక్టివ్ డైరెక్టరీ ఏం చేస్తుందంటే ఇట్ హోల్డ్స్ ఆల్ ద యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ యూజర్ లెవెల్ పర్మిషన్స్ని ఒక చోట నుండే కంట్రోల్ చేయొచ్చు. మీరు ప్రతి యూజర్ దగ్గరికి వెళ్ళి ఇతనికి రీడ్ ఉండాలి, ఇతనికి రైట్ ఉండాలి, ఇలా కాకుండా రోల్ ఇస్తారు. ఆ రోల్ ప్రకారం అసైన్ చేస్తుంది. ఇప్పుడు ఇదే రియల్ టైంలో మీకు ఎలా ఉంటుంది అంటే లెట్స్ కన్సిడర్ మై HCL ఆర్గనైజేషన్ హ్యావ్ ఏ యాక్టివ్ డైరెక్టరీ. ఈ యాక్టివ్ డైరెక్టరీ ఇంకెందుకు పోవడం సరేండి. ఓకే, ఈ యాక్టివ్ డైరెక్టరీలో మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు యూజర్స్ని యాడ్ చేయాలి నా అజూర్ డెవాప్స్లో. సో ఒక 10,000 మంది ఉన్నారు. 10,000 మందిలో ఒక ఇద్దరికి అజూర్ డెవాప్స్ని యాక్సెస్ ఇవ్వమన్నాను. అప్పుడు ఎలా? ఇప్పుడు నేనైతే ఇక్కడ ఏం చేశాను, ఈ పర్టికులర్ యూజర్ని మొత్తం యూజర్ నేమ్ ఎంటర్ చేశాను. అదే యాక్టివ్ డైరెక్టరీ తోటి లింక్ అయింది అనుకోండి, మీకు ఇక్కడ నేను టైప్ చేసేటప్పుడే ఆ నేమ్ అనేది పాపప్ అవుతుంది. మీరు చూసే ఉంటారు. ఒకసారి ఒకరికి మెయిల్ పంపించండి కొత్త ఈమెయిల్కి, రెండోసారి టైప్ చేసేటప్పుడు ఏమవుతుంది చూపిస్తుంది. సో యాక్టివ్ డైరెక్టరీని తీసుకొచ్చి మీరు కావాలంటే లింక్ చేయొచ్చు అజూర్ డెవాప్స్కి. మీరు టైప్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ యూజర్ ఏంటనే వస్తుంది, దాన్ని టైప్ చేసి యాక్సెస్ ఇచ్చేసి యాడ్ అని కొడితే చాలు.
సో ఇది యాక్టివ్ డైరెక్టరీ. మెయిన్గా యాక్టివ్ డైరెక్టరీకి అజూర్ డెవాప్స్కి ఎలా ఇంటిగ్రేట్ చేస్తారంటే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పటి వరకు నేను హెచ్సిఎల్ కంపెనీ చెప్పాను, ఉన్న 50 మందికి యాక్సెస్ ఇచ్చాను. రేపు ఇదే అజూర్ డెవాప్స్ని టెక్ మహీంద్రాకి ఇస్తున్నాను. టెక్ మహీంద్రాలో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు దీన్ని యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేస్తారు? దాంట్లో 1000 మందికి కావాలన్నారు. 1000 మంది యూజర్ ఈమెయిల్ ఐడీలు తీసుకొని మీరు యాడ్ అని కొట్టుకుంటూ వెళ్తారా? దట్ ఈస్ నాట్ రికమెండెడ్. అప్పుడు ఏం చేస్తారు? మీ యాక్టివ్ డైరెక్టరీని తీసుకొచ్చి దీనికి లింక్ చేయండి. యూజర్ నేమ్స్ వస్తాయి. సింపుల్గా 2 టైప్ చేయగానే, 2 లెటర్స్ 3 లెటర్స్ టైప్ చేయగానే ఆటోమేటిక్ ఏమవుతుంది, లిస్ట్ వచ్చేస్తుంది. ఆ యాక్టివ్ డైరెక్టరీ మొత్తాన్ని తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ ఎక్స్పోర్ట్ యూజర్స్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే సిఎస్వి ఫార్మాట్లో ఉంటుంది. ఒక సింపుల్ ఎక్సెల్ ఫైల్ వస్తుంది, దాంట్లో మీరు యూజర్ ఈమెయిల్ ఐడి అండి. లెట్ మీ షో. యూజర్ నేమ్ పెట్టారు అండ్ దెన్ యాక్సెస్ లెవెల్ ఏంటి. ఇది ఇంకా లోడ్ అవ్వట్లేదు. ఓకే, ఈ ఎక్సెల్ ఫైల్ ఉందా? వాట్ ఈస్ ద యూజర్ నేమ్ అండ్ వాట్ ఈస్ ద ఈమెయిల్ ఐడి. ఇలా మీరు ఒక 10,000 మెంబర్స్కి యాక్సెస్ ఇవ్వాలంటే తీసుకొచ్చి మొత్తం యూజర్ ఈమెయిల్ ఐడి, ఏ కైండ్ ఆఫ్ యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నారు. సో ఇది అప్లోడ్ చేస్తే చాలు, డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటారు. ఓకే, యాడ్ చేసిన ప్రతిసారి వాళ్ళకి ఏమవుతుందంటే మీ ఈమెయిల్ అవుతుంది, మీకు వచ్చిన ఈమెయిల్. సో ఇలా ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ మెయిల్ వెళ్తుంది. సో వాళ్ళు దాన్ని జస్ట్ సైన్ అప్ చేస్తే చాలు. దే విల్ బీ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఇన్సైడ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్. సో ఇలా యూజర్స్ని యాడ్ చేస్తారు. ఇప్పుడు మనకున్న ఫ్రీ ట్రయల్లో, ఇప్పుడు మన అజూర్ డెవాప్స్ అకౌంట్ వాడుతున్నాం కదా, ఇది ఫ్రీ ట్రయల్. రియల్ టైంలో ఫ్రీ ట్రయల్ ఉండదు, పెయిడ్ వర్షన్స్. ఈ ఫ్రీ ట్రయల్లో ఓన్లీ 5 పీపుల్ మాత్రమే యాడ్ చేయగలరు, అంతకంటే ఎక్కువ యాడ్ చేయలేరు. ఎందుకంటే అది ఫ్రీ ట్రయల్కి ఉన్న రెస్ట్రిక్షన్. ఓన్లీ 5 మెంబర్స్ని యాడ్ చేయగలరు. అండ్ 5 మెంబర్స్ కంటే ఎక్కువ యాడ్ చేయడానికి ట్రై చేయండి, ఎర్రర్ వస్తుంది మీకు. బట్ రియల్ టైంలో ఎలా ఉండదు. సరే, ఇప్పుడు యూజర్ ఉంది. ఈ యూజర్ సంతోష్ అనే యూజర్ని నేను క్రియేట్ చేశాను. అండ్ లెట్ మీ క్రియేట్ వన్ మోర్ యూజర్. సో ఇంకొక యూజర్ వచ్చేసి ఇంకో ఈమెయిల్ ఐడి చెప్పండి. పి గౌతమ్ 96@gmail.com. And I want him to add only to this project. ఇప్పుడు ఇద్దరు యూజర్స్ని ఎందుకు యాడ్ చేస్తున్నారంటే వీళ్ళిద్దరు లెవెల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్మిషన్స్ చూపెట్టాలి, అందుకోసం. సో ఇద్దరు యూజర్స్ని యాడ్ చేశారు. ఫస్ట్ మీకు గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ అడుగుతారు. I want to give there are 2 new DevOps engineers who have joined recently. I want to give them the access to my project అని అడుగుతారు. నా ప్రాజెక్ట్కి యాక్సెస్ ఇవ్వాలి, ఎలా ఇస్తారు? సో ఫస్ట్ మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఏ ఆర్గనైజేషన్లో అయితే ఆ ప్రాజెక్ట్ ఉందో ఫస్ట్ ఆ ఆర్గనైజేషన్లో యూజర్ని యాడ్ చేయండి. సో ఆర్గనైజేషన్ లెవెల్లో ఆ యూజర్ ఉన్నాడు, అండ్ ఏ ప్రాజెక్ట్కి అయితే అసైన్ చేయాలో ఆ ప్రాజెక్ట్కి యాక్సెస్ ఇవ్వండి. బేసిక్ లెవెల్ స్టేక్ హోల్డర్, విజువల్ స్టూడియో సబ్స్క్రైబర్ అని ఉంటాయి. ఆ యాక్సెస్ లెవెల్ ఇచ్చేస్తే చాలు, హీ విల్ బీ ఏబుల్ టు యాక్సెస్ ఎవ్రీథింగ్. అండ్ సీ దిస్, ఇలా యూజర్స్ని యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు 10 మంది ఉన్నారు, మీ టీంలో 10 మంది ఉన్నారు. ఈ 10 మందికి ఒకటే కైండ్ ఆఫ్ పర్మిషన్స్ ఇవ్వాలి, ఒకటికొకటి అలా కాకుండా. వీళ్ళందరినీ ఏం చేయొచ్చు, ఒక గ్రూప్ కింద మార్చండి, ఆ గ్రూప్కే పర్మిషన్ ఇవ్వండి. ఈవెన్ దట్ విల్ వర్క్.
సి గ్రూప్ రూల్స్ కావాలంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకో. సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ గ్రూప్, assign people who want like one is E Gautam. Okay, ఇది కవర్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది. కావాలంటే గ్రూప్ కింద అసైన్ చేసేసి గ్రూప్లో యూజర్స్ పెట్టచ్చు. సో ఆ గ్రూప్కి మెసేజ్ పెడితే అందరికి వెళ్తుంది వాట్సాప్ గ్రూప్, సేమ్ టు సేమ్ ప్రాసెస్. అండ్ దెన్ నెక్స్ట్ గో టు బిల్లింగ్. ఇది మీకు అవసరం లేదు. బిల్లింగ్ మీ కంపెనీ వాళ్ళు ఎలా పే చేస్తారు ఏంటి అనేది వాళ్ళు బిల్లింగ్ చూసుకుంటారు. ఇప్పుడు వరకు నేను చెప్తుంది ఓన్లీ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ లెవెల్లో. అండ్ దెన్ నెక్స్ట్ గో టు ఆడిటింగ్. ఇది ఎందుకని ఆడిటింగ్ ఎందుకు ఉంటుంది? ఎవరెవరు ఎన్ని పైప్ లైన్స్ రన్ చేశారు, ఏమన్నా కొత్తగా చేంజెస్ చేశారా, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఆడిటింగ్లోకి వెళ్ళచ్చు. ఈ పర్టికులర్ గ్రూప్ అనే దగ్గరికి వెళ్ళారు ఈ పర్సన్ మాడిఫై. See, pratap96@gmail.com has been added. See, Gautam was added as a member of the project administrator. See, it is able to track all the information. మీరు ఏదైతే చేంజెస్ చేస్తున్నారో వాటన్నిటి ట్రాక్ చేస్తుంది ఆడిటింగ్. గ్లోబల్ నోటిఫికేషన్స్ ఇదేం చేస్తుంది? నోటిఫికేషన్ అనేది ఎందుకు? అప్డేట్ మొబైల్ నోటిఫికేషన్స్ కాదు ఇది. ఇప్పుడు యా, ఇప్పుడు ఒక పైప్ లైన్ రన్ అవుతుంది, అది పాస్ అయిందా ఫెయిల్ అయిందా తెలియాలి మీకు. సో జస్ట్ అక్కడ రన్ చేసి మీరు దాన్ని మర్చిపోయి ఇటు వచ్చారు, అది పాస్ అయిందో ఫెయిల్ అయిందో మీకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మీకు ఎలా తెలుస్తుంది అది? సో దీస్ ఆర్ సమ్ గ్లోబల్ నోటిఫికేషన్స్. పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు ఒక నోటిఫికేషన్ రావాలి, అండ్ కంప్లీట్ పుల్ రిక్వెస్ట్ ఫెయిల్ అయితే దానికి ఒక నోటిఫికేషన్ రావాలి. సి ఇవన్నీ ఓకే. సో బిల్డ్ ఫెయిల్ అయితే ఏంటి, బిల్డ్ కంప్లీట్ అయితే ఏంటి, బిల్డ్ అనేది ఏంటి అని తర్వాత చెప్తాను. అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరికి వెళ్ళాలి మెయిల్? సో సబ్స్క్రైబర్స్లో వాళ్ళని యాడ్ చేస్తే చాలు. అండ్ దెన్ నెక్స్ట్ గో టు యూసేజ్. ఏ పర్టికులర్ యూజర్ ఎంత యూజ్ చేస్తున్నాడు, యూ కెన్ సీ ఆల్ ది ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు మోర్ రిలేటెడ్ టు ఆడిటింగ్ కైండ్ ఆఫ్ రియల్ టైంలో దీన్ని మీరు ఓపెన్ కూడా చేయరు ఈ సెట్టింగ్స్. అండ్ దెన్ ఎక్స్టెన్షన్స్ అండ్ అజూర్ యాక్టివ్ డైరెక్టరీ. ఎక్స్టెన్షన్స్ పక్కన పెట్టండి, అజూర్ యాక్టివ్ డైరెక్టరీ. ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు టెక్ మహీంద్రాలో ఉండే ఎంప్లాయీస్ నా అజూర్ ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ యాక్సెస్ చేయాలనుకున్నారు. సో వాళ్ళ యాక్టివ్ డైరెక్టరీని తీసుకొచ్చి నా దానికి లింక్ చేస్తాను. సో దట్ యాక్టివ్ డైరెక్టరీ ఏంటి, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కంటైన్స్ ద యూజర్స్ అండ్ యూజర్ క్రెడెన్షియల్స్. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం రోల్స్ అండ్ పర్మిషన్స్ ఏదైతే. ఇప్పుడు ఇదే కనెక్ట్ డైరెక్టరీ కొట్టేసి వాళ్ళ యాక్టివ్ డైరెక్టరీ నేను ఇంటిగ్రేట్ చేశాను అనుకో, దే విల్ బి ఏబుల్ టు యాక్సెస్ మై Azure DevOps. నా దగ్గర ఆల్రెడీ డిఫాల్ట్ అన్నది ఒకటే ఉంది. ఇన్ కేస్ నేను అది చేస్తే సైన్ అవుట్ అవుతుంది, నేను చేయట్లేదు. యాక్టివ్ డైరెక్టరీ ఇంటిగ్రేట్ చేసినప్పుడు సైన్ అవుట్ అవుతుంది, మళ్ళీ యాక్సెస్ చేయాలి. ఈ పర్టికులర్ ఎవరైతే యూజర్ ఉన్నారో ఇది వేరే వాళ్ళ యూజర్, అతనికి మెయిల్ వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది, అతన్ని అడగాలి, అంత పెద్ద ప్రాసెస్ అవుతుంది, నేను చేయట్లేదు దాన్ని. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ గో టు సెక్యూరిటీ అండ్ పర్మిషన్స్. సెక్యూరిటీస్ పాలసీస్ ఏమైనా సెట్ చేయాలనుకుంటున్నారా? అప్లికేషన్ కనెక్షన్ పాలసీస్. ఇప్పుడు వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏదన్నా ఉంటాయి, అవి వచ్చి మీ అజూర్ డెవాప్స్లో ఉండే ఆర్గనైజేషన్ ఆథెంటికేట్ చేయొచ్చా చేయకూడదు? ఇన్ కేస్ చేయాలనుకుంటే ఆన్లో పెట్టండి, వద్దనుకుంటే ఆఫ్. ఇవన్నీ బై డిఫాల్ట్గా మీకు ఉంటాయి, రియల్ టైంలో ఆన్లోనే ఉంటాయి. లెట్స్ గో టు పర్మిషన్స్. ఇది ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ కలెక్షన్ అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ కలెక్షన్ బిల్డ్ సర్వీస్ అకౌంట్, ప్రాజెక్ట్ కలెక్షన్ సర్వీస్ అకౌంట్, ఇవన్నీ ఏంటంటే పర్మిషన్స్. ఏ కైండ్ ఆఫ్ పర్మిషన్? ఇప్పుడు ఒక 5 మందిని ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇవ్వాలి, ఒక 5 మందికి ఓన్లీ రైట్ యాక్సెస్ ఇవ్వాలి, ఒక 10 మందికి రీడ్ అండ్ రైట్ ఇవ్వాలి. ఓకే. సో ఫస్ట్ రీడ్ అనే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం, దాంట్లోకి వీళ్ళందరినీ యాడ్ చేస్తాం. ఎవరికైతే రీడ్ పర్మిషన్స్ ఇవ్వాలో వాళ్ళందరినీ యాడ్ చేస్తాం. ఆ రీడ్ అనే గ్రూప్లోకి రీడర్ అనే రోల్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ రీడర్ యాక్సెస్ ఉంటుంది కదా వాళ్ళకి. రైట్ అనేది కాకుండా ఇంకొకటి డెవాప్స్ అని ఇస్తున్నాను, వాళ్ళకు రైట్ పర్మిషన్స్ కావాలి. సో డెవాప్స్ అనే గ్రూప్లోకి అందరినీ యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ రోల్ ఇస్తాను, రైట్ అనే రోల్ ఇస్తాను. అప్పుడు వాళ్ళు దాంట్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ ఏమవుతుంది, రైట్ రోల్స్ ఇస్తాను. సో ఇలాగే మీకు మల్టిపుల్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ ఉన్నాయి.
See, permissions. Azure DevOps organization level లో మీకు multiple kind of permissions and with the description they are giving here. Project collection administrator ఏం చేస్తాడు? Member of this application group can perform all privileged operations on the team project collections. See, దీని గురించి మీరు ఇన్ఫర్మేషన్ చదవండి. Project scoped users. Member of this group will have limited visibility to organization level data. అర్థమవుతుంది కదా ఇవి రిలేటెడ్ పర్మిషన్స్. అందరు కలెక్షన్ అడ్మినిస్ట్రేటర్ వేసుకుంటారు. ఇన్ కేస్ ఓకే అందరు ఇక్కడ మాత్రమే చేస్తారు. అండ్ సి ఇది గ్రూప్స్ లెవెల్. ఇది ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎన్ని గ్రూప్స్లో కావాలంటే యూజర్స్ని యాడ్ చేసుకోండి, కావాలంటే కలెక్షన్ అడ్మినిస్ట్రేటర్ తీసుకోండి. ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ కలెక్షన్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తుంది? మెంబర్ ఆఫ్ దిస్ అప్లికేషన్ గ్రూప్ కెన్ పర్ఫార్మ్ ఆల్ ప్రివిలేజ్డ్ ఆపరేషన్స్ ఆన్ ద టీమ్ ప్రాజెక్ట్ కలెక్షన్. ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్కి అన్ని పర్మిషన్స్ వస్తాయి వీళ్ళకి. ఈ గ్రూప్ తీసుకున్నాను, ఈ గ్రూప్లోకి యూజర్స్ని ఎలా యాడ్ చేస్తాను? గో టు మెంబర్స్. మెంబర్స్లోకి వెళ్ళి ఈ పర్టిక్యులర్ ఇతనే అడ్మిన్ కదా, అతను అన్నిట్లో ఉంటాడు. సో జస్ట్ యాడ్ చేయండి. సో నౌ టేక్ సంతోష్. నేను సంతోష్ని దేనికి యాడ్ చేశాను? ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ కలెక్షన్ అడ్మినిస్ట్రేటర్లో మెంబర్స్ కింద యాడ్ చేశాను. అండ్ మెంబర్స్ ఆఫ్ అంటే డిఫరెంట్ గ్రూప్లో ఎవరైనా ఉన్నారనుకోండి, దే ఆర్ ఆల్సో మెంబర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ గ్రూప్. ఇక్కడ ప్రాజెక్ట్ కలెక్షన్ వ్యాలిడ్ యూజర్స్ అని ఉంది. సో గో టు పర్మిషన్స్. సో జస్ట్ గో బ్యాక్. ప్రాజెక్ట్ కలెక్షన్ వ్యాలిడ్ యూజర్స్ అనేది గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో ఉండే మెంబర్స్ ఈ గ్రూప్లో కూడా ఉండొచ్చు, అందుకే దాన్ని మెంబర్స్ ఆఫ్ అని చెప్పేసి డిఫరెంట్ గ్రూప్. సో కావాలంటే యాడ్ చేయండి వ్యాలిడ్ యూజర్స్. Azure DevOps గ్రూప్ ఉంది. ప్రాజెక్ట్ కలెక్షన్ వ్యాలిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేమ్ ఈ గ్రూప్లో ఉండే పర్మిషన్స్ కావాలి. అంటే ఒక గ్రూప్ నుండి ఇంకొక గ్రూప్ని కాల్ చేయొచ్చు, ఒక గ్రూప్లోకి మెంబర్స్ని యాడ్ చేయొచ్చు, అండ్ ఒక గ్రూప్లో ఉండే మెంబర్ ఇంకొక గ్రూప్లో ఉండే మెంబర్కి యాక్సెస్ ఇవ్వచ్చు. సో లైక్ దిస్ ఐ కెన్ గివ్ దెమ్ మల్టిపుల్ పర్మిషన్స్. అండ్ లెట్స్ గో టు పాలసీస్ చూసారు కదా ఆల్రెడీ. అండ్ బోర్డ్స్ అండ్ పైప్ లైన్స్ వీటి గురించి తర్వాత చూద్దాం. అండ్ రిపోజిటరీస్ ఆల్రెడీ చూసారు. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది రిపోజిటరీస్ కాబట్టి నేను రిపోజిటరీస్ చెప్పాను. ఐ కంప్లీటెడ్ ఓన్లీ జనరల్ సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్. బోర్డ్స్ అనేది డిఫరెంట్ టాపిక్, అది నేను తర్వాత చెప్తాను. అండ్ పైప్ లైన్స్ ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. రిపోజిటరీస్ నథింగ్ బట్ రిపోజిటరీస్ రిలేటెడ్ సెట్టింగ్స్ ఇవన్నీ. అండ్ ఆర్టిఫాక్ట్స్ అంటే ఆర్టిఫాక్ట్ రిలేటెడ్ సెట్టింగ్స్. ఇంతవరకు ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ అయితే క్లియరా? ఒక యూజర్ని ఎలా యాడ్ చేస్తారు అంటారు, ఏం చెప్తారు? లెట్స్ కన్సిడర్ ఐ హ్యావ్ ఏ ఫ్రీ అకౌంట్. దిస్ ఈజ్ ఎ బ్రాండ్ న్యూ అకౌంట్. ఈ బ్రాండ్ న్యూ అకౌంట్లో ఒక 10 మందిని యాడ్ చేయాలంటే ఎలా? ఫస్ట్ క్రియేట్ ఆర్గనైజేషన్లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి డమ్మీగా. చేసిన తర్వాత యూజర్ని యాడ్ చేయాలి. సో గో టు ఆర్గనైజేషన్ సెట్టింగ్ లెవెల్ యూజర్స్ అండ్ యాడ్ ద యూజర్. ఆ యూజర్ని యాడ్ చేసేటప్పుడు ఏ ప్రాజెక్ట్స్కి యాక్సెస్ ఇవ్వాలని ఉంటుంది, అక్కడ మాత్రం యాక్సెస్ ఇచ్చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. ఇప్పటి వరకు చూసింది మనం ఆర్గనైజేషన్ సెట్టింగ్. లెట్స్ గో టు ప్రాజెక్ట్ లెవెల్ సెట్టింగ్స్. ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి ఆర్గనైజేషన్ సెట్టింగ్స్కి డిఫరెన్స్ చూడండి. ఈ ఆప్షన్స్ అయితే కామన్ ఉంటాయి చూడండి, రిపోజిటరీస్, పైప్ లైన్స్. కానీ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఓన్లీ ప్రాజెక్ట్ లెవెల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే టీమ్స్ అని ఉంది, అక్కడ ఏముంది? యూజర్స్ అని ఉంది. సో ఇప్పుడు ఒక పర్టికులర్ ఏదైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారో ఆ ప్రాజెక్ట్ అనే పేరు మీద ఒక టీం క్రియేట్ అవుతుంది. నేను ప్రాజెక్ట్ అనే పేరు క్రియేట్ చేసిన కాబట్టి ప్రాజెక్ట్ టీమ్ అని వచ్చింది. ఆ ప్రాజెక్ట్ టీంలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ఒకరే. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ మల్టిపుల్ యూజర్స్ యూ కెన్ యాడ్. See, so let's make Santosh as another user. So Santosh కూడా యాక్సెస్ వస్తుంది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్. ఓకే, ఇప్పుడు ఇలా ఎందుకు యాడ్ చేస్తున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చూపించాను కదా, యూజర్ లెవెల్ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్లో యూజర్స్ ఉంటుంది. ఆ యూజర్స్లోకి వెళ్ళి అప్పుడే మీరు టిక్ చేస్తే సరిపోతుంది కదా అంటే, ఆల్రెడీ ఆ యూజర్ ఉన్నాడు, నేను జాయిన్ అవ్వక ముందు నుంచి ఉన్నాడు ఆ యూజర్. అతనికి మాత్రం ఈ ఒక్క ప్రాజెక్ట్ యాక్సెస్ ఇవ్వలేదు అంటే మళ్ళీ నేను యూజర్ని యాడ్ చేయాలా? తీసేసి అవసరం లేదు కదా.
క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు నేనున్నాను, నాకు ఎన్ని ప్రాజెక్ట్స్ యాక్సెస్ ఉన్నాయి? 2 ఉన్నాయి, ప్రాజెక్ట్కి అండ్ రెడ్ బస్కి ఉంది. ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ నాకు ఇంతవరకు మాత్రమే యాక్సెస్ ఇచ్చారు, ప్రాజెక్ట్ రెడ్ బస్ మాత్రమే కనపడాలన్నారు, అవి మాత్రమే కనపడుతున్నాయి. మూడో ప్రాజెక్ట్, నాలుగో ప్రాజెక్ట్ కూడా ఉన్నాయి ఆల్రెడీ, అది అడ్మిన్కి మాత్రం తెలుసు ఏం ప్రాజెక్ట్ అనేది, నాకు తెలియదు. ఇప్పుడు నేను ఒక అడ్మిన్కి రిక్వెస్ట్ పంపించాలి, ఐ వాంట్ టు యాక్సెస్ ఐఆర్సిటీసీ అంటే. ఐఆర్సిటీసీ ఉందనేది మీకు తెలుసు, ఐఆర్సిటీసీని యాక్సెస్ చేయాలి అంటే అతను ఏం చేయాలి? ఓకే, మళ్ళీ యూజర్స్లోకి వెళ్ళి చేస్తారా? లేదు కదా, నేను ఆల్రెడీ యూజర్ కదా, మళ్ళీ చేయను కదా సేమ్ ప్రాసెస్. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి ఏదైతే టీం ఉందో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ టీంలోకి వెళ్ళి ఆ యూజర్ని యాడ్ చేయండి. అర్థమైందా? సో యూ విల్ బి బికమ్ ప్రాజెక్ట్ టీమ్ మెంబర్ అండ్ గో టు పర్మిషన్స్. ఇది ప్రాజెక్ట్ టీమ్, ఈ పర్టికులర్ టీంలో నన్ను యాడ్ చేస్తారు. అండ్ సెట్టింగ్స్ చూడండి, ఈ ప్రాజెక్ట్లో మీరు ఏదన్నా ఇమేజ్ పెట్టాలన్నా ఏదన్నా ఇవన్నీ జూజుబి. సో ఇలాంటివి చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ గో టు పర్మిషన్స్. ఎక్కడైనా చూడండి, రీడర్ అంటే ఏం చేస్తాడు? ఓన్లీ రీడ్ ఆప్షన్ ఉంటుంది. రైట్ అంటే రైట్, అండ్ అడ్మిన్ అంటే అన్ని యాక్సెస్ ఉంటాయి. ఇప్పుడు కాంట్రిబ్యూటర్ అంటే ఏం చేయొచ్చు? తనకు కావాలంటే యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. రీడర్ అంటే ఓన్లీ రీడ్ మాత్రమే చేయగలడు, డిలీట్ చేయలేడు, యాడ్ చేయలేడు. మరి అడ్మినిస్ట్రేటర్ అన్ని చేయొచ్చు అని అన్నారు, మరి కాంట్రిబ్యూటర్ కూడా అన్ని చేస్తాడు కదా, డిలీట్ చేస్తాడు, యాడ్ చేస్తాడు. సో ఇప్పుడు ఇంకొక యూజర్ని యాడ్ చేయడం, ఇలాంటి కైండ్ ఆఫ్ లెవెల్ యాక్సెస్ ఎవరికి ఉంటుంది? అడ్మినిస్ట్రేటర్కి ఉంటాయి. అండ్ ఏదన్నా అడ్మినిస్ట్రేటర్ లెవెల్లో సెట్టింగ్స్ ఉంటాయి, సర్వీస్ కనెక్షన్స్ అని, ఇవన్నీ నార్మల్ కాంట్రిబ్యూటర్కి ఉండవు, అడ్మినిస్ట్రేటర్కి మాత్రమే ఉండవు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, మిమ్మల్ని అడుగుతారు ఇంటర్వ్యూస్లో. కాంట్రిబ్యూటర్ డస్ ద సేమ్ థింగ్స్ రైట్ అని అంటే, కాంట్రిబ్యూటర్ కూడా యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మరి అడ్మినిస్ట్రేటర్ ఎందుకు అని అంటారు? దానికి ఏం చెప్తారు? హీ కెనాట్ ఇన్వైట్ అదర్ యూజర్స్. కాంట్రిబ్యూటర్ ఇంకొకరిని తీసుకొచ్చి ఇన్వైట్ అయితే చేయలేడు, అతనికి యాక్సెస్ ఉండదు. అండ్ అడ్మినిస్ట్రేటర్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ, సర్వీస్ కనెక్షన్స్, ఇవన్నీ తను ఏం చేయలేడు, ఓన్లీ ఉన్న వాటిని వాడుకోవడం వరకు. ఇక్కడ మీరు చూడండి, కాంట్రిబ్యూటర్ ఏం చేస్తారు? మెంబర్ ఆఫ్ దిస్ గ్రూప్ కెన్ యాడ్, మోడిఫై అండ్ డిలీట్ ఐటమ్స్ విత్ ఇన్ ద టీమ్ ప్రాజెక్ట్. ఈ పర్టికులర్ టీమ్ ప్రాజెక్ట్లో ఏదైనా చేయొచ్చు. ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ perform all the operations on this particular project. Valid users, member of this group have access to the team project. Reader, only reading. Project team, it's default, the default. రియల్ టైం అందరూ ఏం చేస్తారంటే కాంట్రిబ్యూటర్స్, మీకు వచ్చే రిక్వెస్ట్లన్నీ కూడా కాంట్రిబ్యూటర్లోనే ఇస్తారు మేజర్గా. కొంతమందికి రీడర్. అడ్మినిస్ట్రేటర్కి ఎవరు ఉంటారు? ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అంటే డెవాప్స్ ఇంజనీర్స్ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఇద్దరు చేరారు, ఒకరు డెవలపర్ అండ్ ఇంకొకరు డెవాప్స్ ఇంజనీర్. వాళ్ళిద్దరికి ఏ కైండ్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలి? డెవలపర్కి ఏమి ఇస్తావు? సో నువ్వు డెవాప్స్ ఇంజనీర్, నీకే యాక్సెస్ ఉంది అంతా. ఇద్దరు జాయిన్ అయ్యారు కొత్తగా, ఒకరు డెవలపర్, ఒక డెవాప్స్ ఇంజనీర్. ఏ పర్సన్కి ఏ రోల్ ఇస్తావు? డెవలపర్కి కాంట్రిబ్యూటర్ ఇవ్వండి, డెవాప్స్ ఇంజనీర్కి ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇవ్వండి. మీలాగే డెవాప్స్ ఇంజనీర్ కూడా, అతను కూడా. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ హిమ్ యాక్సెస్ టు అడ్మినిస్ట్రేటర్, యూ కెన్ గివ్ హిమ్ అదర్స్, జస్ట్ యాడ్ ద 2 people టు ద కాంట్రిబ్యూటర్. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో బయట వాళ్ళు వచ్చేసి జస్ట్ నాకు రీడ్ యాక్సెస్ ఇవ్వు, నేను చూడాలనుకుంటున్నాను అంటారు. అప్పుడు ఆ యూజర్ని ఏం చేస్తారు? రీడర్లోకి వెళ్ళి మెంబర్స్ అని చెప్పేసి ఆ పర్టికులర్ యూజర్ని యాడ్ చేయండి. సో హీ విల్ బి గెటింగ్ ఓన్లీ రీడ్ యాక్సెస్. అర్థమవుతుంది కదా? ఆ పర్టికులర్ ఏదైతే పర్మిషన్ ఉందో ఆ పర్మిషన్లో ఆ యూజర్ని యాడ్ చేయడం. ఓకే, అండ్ మెంబర్స్ ఆఫ్, ఇవన్నీ తెలిసిన, ఒక డిఫరెంట్ గ్రూప్లో ఉండే వాళ్ళని ఈ గ్రూప్లో కాల్ చేయడం. సో మేజర్గా వాట్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ డూ వీ హ్యావ్ ఇన్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని అడుగుతారు. కాంట్రిబ్యూటర్, రీడర్, అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, బిల్డ్ అడ్మినిస్ట్రేటర్, వ్యాలిడ్ యూజర్స్, ప్రాజెక్ట్ టీమ్. సో ఇవన్నీ. అండ్ దెన్ గో టు నోటిఫికేషన్స్. బిల్డ్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరెవరికి వెళ్ళాలి మెయిల్,
ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ టీమ్కి వెళ్ళాలి, వ్యాలిడ్ యూజర్స్కి వెళ్ళాలి. ఈ ప్రాజెక్ట్ టీంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది. And service hooks is a different concept, and dashboard is also a different concept. And let's go to repositories. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఫస్ట్ మనం చూసింది ఆర్గనైజేషన్ లెవెల్లో ఉండే రిపాజిటరీ సెట్టింగ్స్. ఇప్పుడు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో ఉండే రిపాజిటరీ సెట్టింగ్ చూద్దాం. ఓకే, హౌ మెనీ రిపాజిటరీస్ డూ వీ హ్యావ్? ఓన్లీ వన్. ఏదైతే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు బ్రాంచ్ వచ్చేసి డిఫాల్ట్ మెయిన్ బ్రాంచ్, రిపాజిటరీ ఒకటే క్రియేట్ అయింది. ఒక పర్టికులర్ ప్రాజెక్ట్లో మీరు ఎన్ నెంబర్ ఆఫ్ రిపాజిటరీస్ క్రియేట్ చేయొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను క్రియేట్ చేసింది మాత్రం ఒకటే ఒక రిపాజిటరీ, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ రిపాజిటరీ వద్దనుకోండి, ఇంకేస్ డిలీట్ చేయాలంటే డిలీట్ చేసేయచ్చు. I don't want to rename it. Even if you want to rename this, or even if you want to browse this, you can browse. Next, go to settings. Default branch name for new repositories. కొత్తగా రిపాజిటరీస్ క్రియేట్ అవుతుంది, దానికి ఏ పేరు రావాలి? ఒక రిపాజిటరీలో అండర్స్టాండ్ దిస్, రిపాజిటరీ ఉంటుంది, రిపాజిటరీలో బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, రిపాజిటరీ లోపల బ్రాంచెస్. ఒక కొత్త రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటే దాంట్లో బ్రాంచ్ ఏం రావాలంటే మాస్టర్ రావాలి. సో లెట్స్ గో టు రిపాజిటరీస్ అగైన్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రాజెక్ట్ అనేది ఇదే రిపాజిటరీ. ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ రిపాజిటరీ, ఐ కెన్ క్రియేట్. సి వాట్ ఈస్ యువర్ రిపాజిటరీ నేమ్? మై హోమ్ something, add anything, just create this. మై హోమ్ హబ్ అని క్రియేట్ చేశాను, అండ్ దాంట్లో మాస్టర్ బ్రాంచ్ అని వచ్చింది. రియల్ టైంలో కూడా ఇలా మీకు ఒకటే రిపాజిటరీ ఉంటుంది అంటే నో, మల్టిపుల్ రిపాజిటరీస్ ఉంటాయి. సో యూ నీడ్ టు బి అవేర్ ఆఫ్ దిస్. సో ఈ పర్టికులర్ రిపాజిటరీలో కావాలంటే readme.md ఫైల్, అండ్ మై హోమ్ హబ్ అనేది డిఫరెంట్ రిపాజిటరీ. ఆ డిఫరెంట్ రిపాజిటరీలో కావాలంటే మీరు ఏదైనా కోడ్ని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మెయిన్గా రిపాజిటరీస్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈచ్ రిపాజిటరీ విల్ బి హ్యావింగ్ n నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, అండ్ ఎనీ ప్రాజెక్ట్ కెన్ హ్యావ్ మోర్ దాన్ వన్ రిపాజిటరీ. An organization can have n number of projects. So now go to project setting, and inside the project setting go to repository settings. So go to, okay, ఇదే రిపాజిటరీలో చూసారు డిఫాల్ట్ బ్రాంచ్ మాస్టర్ వస్తుంది. గో టు పాలసీస్. ఇప్పుడు పాలసీస్ ఏంటి? సో ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏం చేస్తున్నారు, కమిట్ చేస్తున్నారు, ఫైల్స్ ఏం చేస్తున్నారు, కావాలంటే పుష్ చేస్తున్నారు. ఇప్పుడు యాడ్ చేయడం, డైరెక్ట్ గా పిఆర్ రైస్ చేయడం, తీసుకెళ్లి ఉన్న కోడ్ ని తీసుకెళ్లి డైరెక్ట్ గా మెయిన్ బ్రాంచ్ లో కలపడం అన్నీ చేస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ దిస్ ప్రాసెస్. సో దేర్ షుడ్ బి సమ్ అప్రూవర్ టు అప్రూవ్ మై చేంజెస్. హౌ ఆర్ యూ గోయింగ్ టు డీల్ విత్ దట్? మీ రిపాజిటరీలో మీరు ఫైల్స్ సేవ్ చేస్తున్నారు కదా, అది కోడ్ ఫైల్స్ అయినా, ఇమేజ్ ఫైల్స్ అయినా, కాన్ఫిగరేషన్ ఫైల్స్ అయినా, ఏదైనా సేవ్ చేసుకోవచ్చు రిపాజిటరీలో. కమిట్ ఆథర్ ఈమెయిల్ వ్యాలిడేషన్ అంటే దీని అర్థం ఏంటి? కమిట్ ఆథర్ ఈమెయిల్ వ్యాలిడేషన్. ఎవరైతే కమిట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ యూజర్ వ్యాలిడా కాదా అది చెక్ చేయాలి, అప్పుడు మాత్రమే కమిట్ చేయాలి. సి బ్లాక్ పుషెస్ విత్ ఏ కమిట్ ఆథర్ ఈమెయిల్ దట్ డస్ నాట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. ఇప్పుడు 10 మంది డెవలపర్స్ ఉన్నారు. developer1@capgemini.com, developer2@hcl.com, developer3@mindtree.com. మైండ్ ట్రీ నుంచి ఎవరైతే వస్తారో పుష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని బ్లాక్ చేయాలి. క్యాప్జెమినీ అండ్ హెచ్సిఎల్ నుంచి అయితే మైండ్ ట్రీ నుంచి వచ్చే కమిట్స్ అన్నిటిని ఆపాలి. అప్పుడు ఎలా? సో దీన్ని ఆన్ చేసి ఆ ప్యాటర్న్ ఏంటో రాయండి. @ ఎవరై ఉండాలి? mindtree.com అని ఎవరైతే ఉంటారో వాళ్ళ ఈమెయిల్ ఐడి, వాళ్ళని బ్లాక్ చేయాలి. వాళ్ళు కమిట్ చేయడానికి ఉండదు. సి కమిట్ ఆథర్ ఈమెయిల్ వ్యాలిడేషన్ అది మెయిన్గా. యూ కెన్ స్పెసిఫై ఎగ్జాక్ట్ ఈమెయిల్ ఆర్ యూజ్ వైల్డ్ కార్డ్స్. సి ఇప్పుడు @mindtree.com అన్నాను, మరి పేరు స్టార్ అని పెట్టండి. స్టార్ అంటే ఏమైనా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు స్టార్ అంటే ఏంటంటే ఏదైనా అయి ఉండొచ్చు. సో ఈ ప్యాటర్న్ ఉన్నప్పుడు మాత్రమే పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి కమిట్ కాకుండా చేయాలి.
నెక్స్ట్ ఫైల్ పాత్ వ్యాలిడేషన్. యా, అప్పుడు కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇద్దరు ముగ్గురు చేయొచ్చు. అప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కామా పెట్టుకొని ఇంకొక ప్యాటర్న్ అలా ఇవ్వచ్చు. సో ఫైల్ పాత్ వ్యాలిడేషన్. బ్లాక్ pushes from introducing file paths that match the following pattern. ఇప్పుడు మీ దగ్గర txt ఫైల్స్ ఉంటాయి. ఓకే, మొత్తం 100 ఫైల్స్ ఉన్నాయి. 100 ఫైల్స్లో 10 txt ఫైల్స్, ఒక 90 డాట్ jpeg ఫైల్స్ ఉన్నాయి. txt ఫైల్స్ మాత్రం అప్లోడ్ అవ్వకూడదు. మీరు పుష్ చేసినప్పుడు txt ఫైల్స్ అప్లోడ్ అవ్వకూడదు. దాన్ని బ్లాక్ చేయాలి. ఎలా? ఫైల్ పాత్ వ్యాలిడేషన్స్. బ్లాక్ pushes from introducing file path that match the following pattern. ఈవెన్ యూ కెన్ డూ దిస్. ఇక్కడ ఐ అని సింపుల్ ఉంటుంది కదా, అది టూల్ టిప్ అంటారు. ఐ అంటే టూల్ టిప్. దాని మీద మీరు కర్సర్ ప్లేస్ చేస్తే దాని గురించి కొంచెం ఎక్స్పాండెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ పర్టికులర్ రూట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఉంది అంటే స్లాష్ ఉందంటే రూట్ అని అర్థం. రూట్ ఫోల్డర్లో నాకు డెవలప్మెంట్ అనే ఫోల్డర్ ఉంది. ఆ డెవలప్మెంట్ అనే ఫోల్డర్లో ఏమీ రాయకూడదు, ఎవరు చేంజెస్ చేయకూడదు. సో యూ కెన్ మెన్షన్ లైక్ దిస్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ పాత్ వ్యాలిడేషన్ చెక్ చేస్తుంది. కేస్ ఎన్ఫోర్స్మెంట్. అవాయిడ్ కేస్ సెన్సిటివిటీ కాన్ఫ్లిక్ట్స్. కేస్ సెన్సిటివిటీ అంటే క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, క్యారెక్టర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్, ఇవన్నీ కేస్ సెన్సిటివిటీ. ఇది ఎవరు వాడరు. అండ్ మాక్సిమం పాత్ లెంత్ ఉండాలి. సి ది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ అనే ఫోల్డర్ ఉంది, ఏ అనే ఫోల్డర్ లోపల ఏ అనే ఫోల్డర్ ఉంది, దాని లోపల ఏ అనే ఫోల్డర్ ఉంది, దాని లోపల ఇంకొక ఫోల్డర్ ఉంది. అలా ఎన్ని డైరెక్టరీస్ లొకేషన్స్ పెట్టుకోవచ్చు అంటే 248 ఫోల్డర్స్ లోపల మీరు కావాలంటే మీ కోడ్ పెట్టుకోవచ్చు. అంటే ఒక దాని లోపల ఒకటి, ఇంకొక దాని లోపల. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు. సో బై డిఫాల్ట్గా వాట్ ఈస్ ద మాక్సిమం పాత్ లెంత్ అని అడిగారు. పాత్ అంటే ఏంటి? ఎప్పుడైనా డైరెక్టరీ. పాత్ అంటే డైరెక్టరీ సి డ్రైవ్లో, లేకపోతే డి డ్రైవ్లో, ఎంటర్టైన్మెంట్ ఫోల్డర్లో, మూవీస్లో ఏదో ఉంటాయి కదా. సో అలా మ్యాక్సిమం 248 ఉంటుంది. సో దాన్ని ఇన్ కేస్ మీరు చేంజ్ చేయాలనుకోండి 555 అని సజెస్ట్ మెన్షన్. సో బై డిఫాల్ట్ వచ్చేది 248. సో రియల్ టైం అందరూ ఎంతకంటే ఎక్కువ పెట్టరు, అన్ని ఫోల్డర్స్ కూడా ఉంటాయి. మ్యాక్సిమం ఫైల్ సైజ్ 1 GB కంటే ఎక్కువగానే ఏదైనా ఫైల్ పంపిస్తా అంటే దాన్ని బ్లాక్ చేయాలి. సో బ్లాక్ ద pushes that contain new or updated file larger than this limit. సో 10 MB కంటే ఎక్కువ, 200 MB కంటే ఎక్కువ, యూ కెన్ కాన్ఫిగర్ దట్. ఓకే, దాన్ని ఇది ఫైల్ ప్రకారం. ఇన్ కేస్ ఇప్పుడు 1 GB ఉంది, దీనికైతే కస్టమైజేషన్ లేదు నాకు తెలిసి. ఇక్కడ మాత్రం ఉన్నదే ఉంది. ఇన్ కేస్ వీడియోస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మీ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే వీడియో రన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, అది 1 GB ఉంది. ఇదేమో 200 లిమిట్లోనే ఉంది. మరి 1 GB ఎట్లా పంపిస్తాం? కంప్రెస్ చేసినా కూడా 700 MBకి వచ్చింది. అప్పుడు ఏం చేద్దాం? ఎస్, అదే పాయింట్. అదే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కోడ్ రిపాజిటరీస్లో ఎవరు కూడా వీడియోస్ని వీటన్నిటిని సేవ్ చేయరు. దానికి బాక్స్ అని ఇంకోటి స్టోరేజ్ ఉంటుంది. ఇమేజెస్ కానివ్వండి, లేకపోతే వీడియోస్ కానివ్వండి, సపరేట్గా బాక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇమేజ్ బాక్స్ ఏదో ఉంటుంది రియల్ టైం, దానికి ఏదో దాంట్లో సేవ్ చేస్తారు. దానికి ఒక URL వస్తుంది. ఆ URLని అప్లికేషన్లో కాల్ చేస్తారు. అర్థమైంది? ఓకే, బ్రాంచింగ్ పాలసీస్. వాట్ ఆర్ బ్రాంచింగ్ పాలసీస్? బ్రాంచ్కి కొన్ని పాలసీస్ని పెడదాం అనుకుంటున్నారు. వాట్ ఆర్ బ్రాంచింగ్ పాలసీస్? ప్రొటెక్ట్ ఇంపార్టెంట్ బ్రాంచ్ నేమ్ స్పేసెస్ అక్రాస్ ఆల్ రిపాజిటరీస్ ఇన్ ద ప్రాజెక్ట్. అంటే మెయిన్ బ్రాంచ్, ఇప్పుడు మీ దగ్గర 4 బ్రాంచ్లు ఉన్నాయి. దాంట్లో మెయిన్ లైక్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఏంటి మీకు? మెయిన్ బ్రాంచ్. మెయిన్ ఈస్ ద డిఫాల్ట్ బ్రాంచ్ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ. నౌ యూ వాంట్ టు ప్రొటెక్ట్ దట్ బ్రాంచ్. హౌ కెన్ యూ ప్రొటెక్ట్? సో యాడ్ ద బ్రాంచింగ్ పాలసీస్. ప్రొటెక్ట్ ద డిఫాల్ట్ బ్రాంచ్ ఆఫ్ ఈచ్ రిపాజిటరీ. డిఫాల్ట్ బ్రాంచ్ ఏంటి? మెయిన్. Protect current and future branches matching a specified pattern. So let's go with the protect default branch.
ఓకే. బ్రాంచింగ్ పాలసీస్ని నేను మెయిన్ మెయిన్ బ్రాంచ్ మీద పెట్టాను. క్రాస్ repository policies for default branch. Require a minimum number of reviewers. Yes, ఇద్దరు కానీ లేకపోతే అంతకంటే ఎక్కువ కానీ రివ్యూవర్స్ ఉండాలి. ఎందుకంటే పిఆర్ రైజ్ చేసినప్పుడు వాళ్ళకి మెయిల్ వెళ్ళాలి. దిస్ పర్సన్ ఈస్ ట్రయింగ్ టు మెర్జ్ ద కోడ్ ఫ్రమ్ ఫ్యూచర్ బ్రాంచ్ టు మెయిన్ బ్రాంచ్ అని చెప్పి మెయిల్ వెళ్తుంది. వాళ్ళు అప్రూవ్ చేస్తేనే ఆ చేంజెస్ని అప్రూవ్ అవుతాయి, లేకపోతే కావు. సో ఇప్పుడు నేను మీకు మినిమం నెంబర్ ఆఫ్ రివ్యూవర్స్ ఎంతమంది పెట్టాను? ఇద్దరిని. ఓకే. అలో అప్రూవ్స్ టు లైక్ అలో రిక్వెస్టర్స్ టు అప్రూవ్ దేర్ ఓన్ చేంజెస్. అంటే ఇప్పుడు నన్నేమో అప్రూవ్ అని చేశారు, నేను ఇంకొక డెవలపర్. ఎస్, నా చేంజెస్ మరి ఎట్లా నేను అప్రూవ్ చేసుకోవచ్చా లేదా? ఎస్, చేసుకోవచ్చు. ప్రొహిబిట్ ద మోస్ట్ రీసెంట్ పుషర్ ఫ్రమ్ అప్రూవింగ్ దేర్ ఓన్ చేంజెస్. అలో కంప్లీషన్ ఈవెన్ ఇఫ్ సమ్ రివ్యూవర్స్ vote to wait or reject. So these are some default branching policies. సో నేనైతే ఇద్దరు నెంబర్ ఆఫ్ రివ్యూవర్స్ కావాలి నాకు. చెక్ ఫర్ లింక్డ్ వర్క్ ఐటమ్ అని అన్నారు. వర్క్ ఐటమ్ అంటే ఏంటంటే మీకు డైలీ వర్క్స్ వస్తాయి. ఎవరు ఇస్తారు, ఎలా చెప్తారు అంటే దానికోసం పెద్ద కాన్సెప్ట్ ఉంది. మీకు ఒక వర్క్ ఐటమ్ అనేది అసైన్ చేస్తారు. ఆ వర్క్ ఐటమ్ ఏంటంటే రైట్ ఏ జావా కోడ్ అని ఒక వర్క్ ఐటమ్ ఉంది. ఇప్పుడు మీరు కోడ్ని రాస్తున్నారు కదా, రాసి మెర్జ్ చేస్తున్నారు. అసలు ఈ కోడ్ ఎందుకు రాశారు అంటే నేను వర్క్ చేశాను దేని మీద, వర్క్ ఐటమ్ మీద. ఆ వర్క్ ఐటమ్ని లింక్ చేయొచ్చు ఇక్కడ కావాలంటే. చెక్ ఫర్ లింక్డ్ వర్క్ ఐటమ్స్. సో నాకు ఇచ్చిన టాస్క్ని కావాలంటే నేను ఇక్కడే లింక్ చేయొచ్చు. చెక్ ఫర్ కమెంట్ రెజల్యూషన్. కమెంట్ రెజల్యూషన్ అంటే ప్రతిదానికి కమెంట్స్ నీట్గా రాస్తున్నారా లేదా. అసలు ఎందుకు కమెంట్ ఏది పడితే అది రాసేసి జస్ట్ ర్యాండమ్గా టైప్ చేసి పుష్ చేయడం కూడా కమెంట్ రెజల్యూషన్స్. చెక్ టు సీ దట్ ఆల్ కమెంట్స్ హ్యావ్ బీన్ రిజాల్వ్డ్ ఆన్ పుల్ రిక్వెస్ట్. Limit merge types. Control branch history by limiting the available type of merges when pull requests are completed. Basic merge, rebase and fast forward, splash message, rebase with merge merge. ఇది నేను ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాను మీతోటి. స్క్వాష్ మెర్జ్ అంటే ఏంటి, రీబేస్ విత్ మెర్జ్ కమిట్, రీబేస్ అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఈ స్టెప్లో ఏం చేశాను, ఇద్దరు నెంబర్ ఆఫ్ రివ్యూవర్స్ ఉండాలి అని చెప్పాను. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ రివ్యూవర్స్. రివ్యూవర్స్ కూడా 2 టైప్స్ ఉంటారు, ఒకటి ఆప్షనల్, రెండోది రిక్వైర్డ్. సో మొత్తాన్ని 4 మందిని యాడ్ చేశాను. ఇద్దరేమో రిక్వైర్డ్ పెట్టాను, ఇద్దరు ఆప్షనల్ పెట్టాను. ఇద్దరు ఆప్షనల్లో ఉన్న వాళ్ళలో ఒకడు అప్రూవ్ చేశాడు, రిక్వైర్డ్లో ఒకడు అప్రూవ్ చేశాడు. సో పిఆర్ కంప్లీట్ అవుతుందా? ఎందుకని అవ్వదు? సో రిక్వైర్డ్ అంటే ఏంటి, మ్యాండేటరీగా వీళ్ళిద్దరు అప్రూవ్ చేయాలి. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అప్రూవల్ చేసినప్పుడు మాత్రమే మీకు మ్యాచ్ అవుతుంది. రిక్వైర్డ్ అనే వాళ్ళు మ్యాండేటరీగా చేయాలి. ఓకే, నెక్స్ట్ బిల్డ్ వ్యాలిడేషన్. ఇవి పైప్ లైన్స్ గురించి చెప్పేటప్పుడు మీకు అర్థమవుతాయి, బట్ జస్ట్ ట్రై టు సీ దిస్. బిల్డ్ అనేది వ్యాలిడా. ఇప్పుడు పైప్ లైన్ కోడ్ రాస్తారు, కోడ్ రాసిన కోడ్ని ఏం చేయాలంటే బిల్డ్ చేయాలి. ఆ బిల్డ్ అనేది వ్యాలిడ్ అయితేనే తీసుకెళ్ళి పుల్ రిక్వెస్ట్ కంప్లీట్ చేయి, లేకపోతే కంప్లీట్ చేయదు. ఇప్పుడు బిల్డ్ ఫెయిల్ అయింది అనుకోండి, రాసిన కోడ్ కరెక్ట్ కాదు. రాసిన కోడ్ కరెక్ట్ కాకుండా తీసుకెళ్ళి మెయిన్ బ్రాంచ్లో కలిపితే తప్పే కదా. సో మీరు రన్ చేసేటప్పుడే బిల్డ్ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అని చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత సక్సెస్ అవుతే తీసుకెళ్ళి కోడ్ని మెయిన్ బ్రాంచ్లో కలుపుతుంది, లేకపోతే కలపదు. అండ్ స్టేటస్ చెక్ టు పోస్ట్ సక్సెస్ఫుల్ స్టేటస్ టు కంప్లీట్ పుల్ రిక్వెస్ట్. సి దిస్ ఈస్ నాట్, అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆటోమేటికల్లీ ఇంక్లూడ్ రివ్యూవర్స్. ఇక్కడ ఏం చెప్పాను, ఇద్దరిని యాడ్ చేయమని చెప్పాను. వాళ్ళిద్దరు పేర్లు ఏంటి ఇప్పటిదాకా రాయలేదు. సో ఆటోమేటికల్లీ ఇంక్లూడెడ్ రివ్యూవర్స్. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఆ రివ్యూవర్స్ని యాడ్ చేయాలి. హూ ఈస్ ద పీపుల్? సంతోష్ ఈస్ ద గాయ్, అండ్ ఇంకొకరు ఎవరు, పి గౌతమ్. వీళ్ళిద్దరు రిక్వైర్డ్, ఆప్షనల్. రిక్వైర్డ్. పుల్ రిక్వెస్ట్ అఫెక్టింగ్ దీస్ ఫోల్డర్. ఒక పర్టికులర్ ఫోల్డర్గా మాత్రమే మీరు పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తే దాన్ని కూడా ఆపేయచ్చు. అండ్ జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. సో వీళ్ళిద్దరిని ఏం చేశాను, నేను అప్రూవర్స్ కింద మార్చాను. ఇంతవరకు బ్రాంచింగ్ పాలసీస్ అయితే స్టార్ట్ చేశాను. వై డూ యూ యూజ్ బ్రాంచింగ్ పాలసీస్ అని ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాను. టు ప్రొటెక్ట్ ద డిఫాల్ట్ బ్రాంచ్ ఆర్ టు ప్రొటెక్ట్ ద బ్రాంచ్, I use branching policies.
ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారు? బై యాడింగ్ రివ్యూయర్స్, by checking linked work items, and also by checking comment resolutions, limit merge types. These are some default branching policies. ఇంటర్వ్యూస్లో అడిగితే ఇప్పుడు ఒకటి అడిగారు అనుకోండి, మీకు ఇది యూజ్ చేశాను చెప్తారు, ఎందుకు యూజ్ చేసావు అంటాడు. సో మన దగ్గర ఆన్సర్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ డెవలప్స్ ఏంటంటే మొత్తం ప్రాక్టికల్గా చేస్తేనే వస్తాయి. ఎందుకంటే రియల్ టైమ్ సినారియోస్ ఉంటాయి. ఆ రియల్ టైమ్ సినారియోస్ ఇప్పుడు ఇంటర్నెట్ రావట్లేదు అనుకోండి, నువ్వేం చేస్తావు అంటాడు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, వైఫైకి ఇంటర్నెట్ వస్తుందా లేదా అని చెక్ చేస్తానంట. వైఫైకి వస్తుంది, కానీ నీ మొబైల్కి ల్యాప్టాప్కి రావట్లేదు, మరి నువ్వేం చేస్తావు? ఇలాంటి సిచ్యువేషన్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక విఎం ఉంది, ఆ విఎంలో విఎం ఆన్లోనే ఉంది, కానీ నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను, ఎలా? సో ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. సో మీరు ప్రాక్టీస్ చేసి గూగుల్ చేస్తేనే మీకు అన్నీ తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు 2 నెంబర్ ఆఫ్ రివ్యూయర్స్ అన్నాను. ఆ 2 నెంబర్ ఆఫ్ రివ్యూయర్స్ని ఇద్దరిని యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇది యాడ్ చేయగానే నీకు మళ్ళీ మెయిల్ వస్తుంది, యూ హ్యావ్ బీన్ యాడెడ్ యాజ్ ఎ రివ్యూయర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. ఓకే, ఇంతతోటి రివ్యూయర్స్ని యాడ్ చేశాను. లెట్స్ గో టు రిపాజిటరీస్. సో నాకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? ఓన్లీ 1 బ్రాంచ్ ఉంది. కొత్తగా చేంజెస్ చేయాలంటే నేను ఏం చేయాలి? వేరే బ్రాంచ్ తీసుకోవాలి. సో క్రియేట్ ఎ న్యూ బ్రాంచ్. ద బ్రాంచ్ నేమ్ ఈస్ ఫ్యూచర్ బ్రాంచ్. అండ్ ఫ్యూచర్ బ్రాంచ్లో ఏ కోడ్ ఉండాలి? మెయిన్ బ్రాంచ్లో ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ కోడ్ మెయిన్ బ్రాంచ్ ఫ్యూచర్ బ్రాంచ్లో రావాలి. అండ్ జస్ట్ క్రియేట్ దిస్. ఓకే, ఇది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఫ్యూచర్ బ్రాంచ్లో ఏం చేస్తున్నాను అంటే ఒక సింపుల్గా ఫైల్ని యాడ్ చేస్తున్నాను. దిస్ విల్ బి ఫైల్ -demo-pr. ఒక పిఆర్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడం కోసం నేను ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. అండ్ దెన్ జస్ట్ కమిట్ దిస్. సో ఇప్పుడు ఫ్యూచర్ బ్రాంచ్లోకి నేను ఏం చేశాను? ఫైల్ డెమో-pr అనేది ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు అది మెయిన్ బ్రాంచ్లో ఉందా? మాస్టర్ బ్రాంచ్లో లేదు. ఒక బ్రాంచ్ నుండి ఇంకొక బ్రాంచ్కి కోడ్ ఏం చేయాలి? మెర్జ్ చేయాలి. సో యూ నీడ్ టు రైజ్ ఏ పిఆర్. సో క్రియేట్ ఏ పుల్ రిక్వెస్ట్. ఎక్కడి నుండి ఎక్కడికి? ఫ్యూచర్ బ్రాంచ్లో నుండి మెయిన్ బ్రాంచ్కి. ఎన్ని ఫైల్స్ చేశారు? ఈ పర్టికులర్ పిఆర్ రైజ్ చేసేటప్పుడు ఎన్ని ఫైల్స్ కొత్తగా క్రియేట్ అయినాయి? మెయిన్ బ్రాంచ్లో ఎన్ని ఉన్నాయి, ఫ్యూచర్ బ్రాంచ్లో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడంటే ఒకటే ఫైల్ ఉంది కాబట్టి అదేంటో చూపించింది. ఇన్ కేసు 100 ఫైల్స్ ఉన్న 100 ఫైల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, నౌ రివ్యూయర్స్ ఎవరున్నారు? యాడ్ రివ్యూయర్స్. సో దిస్ ఈస్ ద పర్సన్ అండ్ గౌతమ్ ఇస్ ద పర్సన్. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తున్నాను. క్రియేట్ దిస్. ఓకే, there are no merge conflicts and 2 required reviewers must approve. వీళ్ళిద్దరూ అప్రూవ్ చేస్తే మాత్రమే ఈ పిఆర్ వెళ్ళి కలుస్తుంది, లేకపోతే కలదు. ఇక్కడ నేను అప్రూవ్ కొడతాను, అయినా కలుస్తుందా? అవదు. వాళ్ళకు కూడా సేమ్ ఇలాగ ఆప్షన్ వస్తుంది, అప్రూవ్ అని చెప్పేసి. మీరిద్దరు అప్రూవ్ చేస్తే మాత్రమే అవుతుంది. సో అందుకని ఇప్పుడు నాకు ఇక్కడ మీరు చూడొచ్చు ఎవరెవరు అప్రూవ్ చేశారని. నానిరావు హ్యాస్ అప్రూవ్డ్ ద పుల్ రిక్వెస్ట్. బట్ ఆ మినిమం నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ రివ్యూవర్స్ ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు అప్రూవ్ చేస్తేనే అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆప్షనల్లో ఉన్నాను. ఈవెన్ నేను అప్రూవ్ చేసినా కూడా దట్ ఈస్ నాట్ గోయింగ్ టు మ్యాటర్. వీళ్ళిద్దరూ చేయాలి. లెట్స్ టేక్ వ్యూ పాలసీ. ఇప్పుడు ఇలా నేను ఇద్దరిని యాడ్ చేశాను. వీళ్ళిద్దరు లీవ్లో ఉన్నారు. ఫోన్ చేసినా ఎత్తరు, అప్రూవ్ చేయరు. మరి ఎలా? ఇక్కడ ఇంకొకటి ఉంది కదా, యాడ్ ఏ రిక్వైర్డ్ రివ్యూయర్ అని చెప్పేసి కొత్తగా ఎవరైతే ఉన్నారో ఆ యూజర్ని యాడ్ చేయండి. ఆ యూజర్ని యాడ్ చేస్తే వాళ్ళు రిక్వైర్ కింద వెళ్తారు. అలా ఇద్దరిని యాడ్ చేయండి. అప్పుడు టోటల్గా ఎంతమంది ఉన్నట్టు? 4 మెంబర్స్ ఉన్నట్టు. దాంట్లో రిక్వైర్డ్ ఎంత? నీ పక్కన ఉన్న వాళ్ళు అడిగి యాడ్ చేసేసి పంపించేయండి. ఓకే, ఎంతమందిని యాడ్ చేయొచ్చు? యా, 1 మెంబర్ ఎప్పుడు బెటర్, ఇద్దరు పెంచుకుంటారు ఈజీగా. సో వన్స్ అది మీరు చేసినప్పుడు మాత్రమే కంప్లీట్ అవుతుంది. సెట్ ఆటో కంప్లీట్ పెడుతున్నాను కదా.
See, autocomplete. No need of set this pull request to automatically complete when all the requirements are met. Either approve చేసిన తర్వాత అవుతుంది. Okay. ఇది branching policies. So first question, why do you use branching policies? అంటే ఏం చెప్తారు? ఇప్పుడే చెప్పింది. టు ప్రొటెక్ట్. ఈ టు ప్రొటెక్ట్ అనేది టు ప్రొటెక్ట్ ద బ్రాంచ్ అని చెప్పారంటే వాడికి అర్థమవుతుంది. ఓకే, దాని తర్వాత మీరు ఏ ఇంగ్లీష్ సినిమా చెప్పినా కూడా ఏం కాదు. టు ప్రొటెక్ట్ అన్నారంటే అట్లీస్ట్ నేను ఒక సబ్జెక్ట్ అందరికీ అన్ని రావు. కన్విన్స్ చేసే విధంగా మనం మాట్లాడాలి ఇంటర్వ్యూస్. ఓకే, and to protect the default branch or the main branch, we can set some policies on top of our default branch. Like what kind of policies that you have done? ఏమేమి పాలసీలు సెట్ చేశారు ఒకటి చెప్పండి అట్లీస్ట్. బై యాడింగ్ ద అప్రూవర్స్. సో to protect my main branch, I have added some few or required number of approvers. Okay, then how did you add? Can you please explain అంటారు. అప్పుడు ఏం చెప్తారు? ఎక్కడ ఏ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, నేను ఎలా వెళ్ళాలి? సో పర్టికులర్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత రిపాజిటరీస్లోకి వెళ్ళండి. రిపాజిటరీస్లోకి వెళ్ళిన తర్వాత పాలసీస్ అని ఉంటాయి. ఆ పాలసీస్లో బ్రాంచింగ్ పాలసీస్ తీసుకోండి. దాంట్లో ఎనేబుల్ చేయండి బ్రాంచింగ్ పాలసీ. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ రివ్యూస్ దాంట్లో ఇద్దరు రివ్యూస్ని యాడ్ చేయండి అండ్ సో ఇది బ్రాంచింగ్ పాలసీస్. ప్రొటెక్ట్ యువర్ గిట్ బ్రాంచెస్ విత్ పాలసీస్. దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఇక్కడ వస్తుంది. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ రివ్యూస్ని యాడ్ చేయడం, చెక్ ఫర్ లింక్ వర్క్ ఐటమ్స్, లిమిట్ మ్యాచ్ టైప్స్, బిల్డ్ వ్యాలిడేషన్, కమెంట్ రెజల్యూషన్. ఇవన్నీ మల్టిపుల్ టైప్స్. నేను డాక్యుమెంటేషన్ ఎవరికి ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ దీనికంటే క్లియర్గా ఎవరు ఇవ్వలేరు. సో ఇక్కడే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది. ఏ టాపిక్ అయినా తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్గనైజేషన్ సెట్టింగ్స్ అని ఉన్నాను. క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ ఆర్గనైజేషన్స్ ఇన్ అజూర్ డెవాప్స్. దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ డాక్యుమెంటేషన్లో దొరుకుతుంది. ఇది ఎవరు ఇచ్చారంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ ఎప్పుడెప్పుడు ఏదైనా కొత్త అప్డేట్స్ వచ్చినా కూడా మ్యాటర్ని చేంజ్ చేస్తారు. ఓకే, సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. క్రియేట్ చేసుకోండి ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, కలెక్షన్ ప్రాజెక్ట్ వ్యాలిడ్ యూజర్ అంటే ఏంటి, అండ్ రేపు వచ్చే టైంకి ఇది ఒకటి చెక్ చేయండి. యాక్సెస్ లెవెల్స్ ఇన్ అజూర్ డెవాప్స్. ప్రాజెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేసాను, బేసిక్ ఇచ్చాను. అది కాకుండా ఇంకేముంది, స్టేక్ హోల్డర్ ఉంది. అది కాకుండా విజువల్ స్టూడియో సబ్స్క్రైబర్. సో యాక్సెస్ లెవెల్స్ ఇన్ అజూర్ డెవాప్స్, దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చదవండి. స్టేక్ హోల్డర్ అంటే ఏంటి, బేసిక్ అంటే ఏంటి, విజువల్ స్టూడియో సబ్స్క్రైబర్ ఏంటి. ఈ గూగుల్ చేయడం తెలిస్తే సగం పని అయిపోతుంది. స్టేక్ హోల్డర్ ప్రొవైడ్స్ పార్షియల్ యాక్సెస్, కెన్ బి అసైన్ టు అన్లిమిటెడ్ యూజర్స్ ఫర్ ఫ్రీ. ఎంతమంది యూజర్స్కైనా స్టేక్ హోల్డర్ పెట్టేసి మనం ఫ్రీగా ఇచ్చేయచ్చు. బట్ దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫ్రీగా ఇస్తే వాళ్ళకి ఏమొస్తుంది, అసైన్ టు యూజర్స్ విత్ నో లైసెన్స్ అండ్ సబ్స్క్రిప్షన్ హూ నీడ్ యాక్సెస్ టు లిమిటెడ్ సెట్ ఆఫ్ ఫీచర్స్. ఎంతమంది యూజర్స్ అయినా యాక్సెస్ చేయాలనుకుంటే స్టేక్ హోల్డర్ ఇచ్చేసేయండి, కానీ వాళ్ళకి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. బేసిక్ ఏం చేస్తుంది, ప్రొవైడ్ యాక్సెస్ టు మోస్ట్ ఫీచర్స్ అసైన్ టు యూజర్స్ విత్ విజువల్ స్టూడియో ప్రొఫెషనల్ సబ్స్క్రిప్షన్ అండ్ అజూర్ డెవాప్స్ సర్వర్ CAL టు యూజర్ ఫ్రమ్. దట్ ఈస్ నథింగ్. బేసిక్ తీసుకుంటే మీకు అన్ని ఫీచర్స్ వస్తాయి. విజువల్ స్టూడియో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అసైన్ టు యూజర్స్ హూ ఆల్రెడీ హ్యావ్ ఏ విజువల్ స్టూడియో సబ్స్క్రిప్షన్ వాళ్ళ దగ్గర ఉంది. సో దే డోంట్ హ్యావ్ టు పే ఫర్ ఎనీ న్యూ అజూర్ డెవాప్స్ యూజర్. Automatically recognizes the subscription and enables the features that are included in their subscription level. సో ఇవి బేసిక్గా ఉన్న ఫీచర్స్. బేసిక్ అంటే ఏంటి,
అండ్ స్టేక్ హోల్డర్ అంటే ఏంటి? మూడోది విజువల్ స్టూడియో సబ్స్క్రిప్షన్ లెవెల్ అండి. ఇప్పుడు డెవలపర్స్ 10 మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళు 10 మందికి యాక్సెస్ ఇవ్వాలి అజూర్ డెవాప్స్కి. అప్పుడు ఏం చేస్తారు? 10 మంది డెవలపర్స్ ఉన్నారంటే 10 మంది విజువల్ స్టూడియో వాడతారు కదా, దానికి ఒక కీ కావాలి కదా. ఆ కీ ఉంది కాబట్టి అజూర్ డెవాప్స్ అకౌంట్ ఫ్రీ వాళ్ళకి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఫ్యూచర్స్ ఆఫ్ అజూర్ డెవాప్స్. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి ఈరోజు వరకు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్లో?